ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ ఈ వీడియోలో మనం గోల్డ్, సిల్వర్ గురించి తెలుసుకుందాం. గోల్డ్, సిల్వర్ లాస్ట్ 2 మంత్స్ బ్యాక్ 1 లాక్ వచ్చింది అని చాలా కంగారు పడ్డాం. 1 లాక్ వెళ్ళిపోతుందా ఏంటని. ఇప్పుడు అక్షరాల ఈ వీక్లో చూసుకుంటే ఇంకా 5,000 పెరిగి 1,05,000 రూపాయలు అయింది. సో గోల్డ్ అయితే విపరీతంగా పెరుగుతుంది. బికాజ్ ఆఫ్ ఇంటర్నేషనల్ అన్సర్టనిటీ రావటం, ఈ భారత్ మీద సుంకాలు వేయటం, ట్రంప్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవటం, వీటన్నిటి వల్ల గోల్డ్ ఏంటంటే విపరీతంగా పెరుగుతుంది. ఇంటర్నేషనల్ అయితే గోల్డ్ $3,540 పెరిగింది. దాదాపు 150 పాయింట్లు పెరిగింది లాస్ట్ 1 వీక్ నుంచి. ఒకసారి మనం ఇండియాలో చూసుకుంటే లాస్ట్ 1 వీక్ రేట్లు ఎలా ఉన్నాయి. ఇవాళ సెప్టెంబర్ 1వ తారీఖు చూసుకుంటే 1,06,000 దగ్గరలో ఉంది గోల్డ్. అలాగే ఆగస్ట్ 31 తీసుకుంటే 1,04,900 దగ్గర ఉంది. అలాగే ఇప్పుడు ఆగస్ట్ 30 తీసుకుంటే 1,04,950 అది కూడా అలాగే ఉంది. అలాగే ఆగస్ట్ 29 నాడు 1,03,300 దగ్గర క్లోజ్ అయింది. సో లాస్ట్ 2 డేస్లో దాదాపు 2,000 పాయింట్లు పెరిగినాయి. అలాగే ఇప్పుడు 26 ఆగస్ట్ చూసుకుంటే 1,02,650 దగ్గర ఉంది. అలాగే ఆగస్టు 27 చూసుకుంటే 1,02,000 ఉంది. ₹1,00,000 దగ్గరికి వచ్చి ఆగస్టు 24 నాడు 1,16,00 ఉంది. సో అంటే లాస్ట్ 5 డేస్లోనే ఈ గోల్డ్ వచ్చి దాదాపు 5,000 పాయింట్లు పెరిగింది. సో అలాగే ఇప్పుడు 22 క్యారెట్స్ తీసుకుంటే 97,500 ఉంది. సో అలాగే 27,000 అలాగే 30th ఆగస్ట్ నాడు చూసుకుంటే 96,000 ఉంది. ఇప్పుడు 28th ఆగస్ట్ చూసుకున్న 94,000 ఉంది. సో అలాంటిది ఇప్పుడు ఒక్కసారిగా 97,000కి వెళ్ళిపోయింది. అంటే గత వారం 93,000 ఉన్నది, ఇప్పుడు ఈ వారం వచ్చి 97,000కి వెళ్ళింది. గోల్డ్ వచ్చి 2 కాస్ట్ అయిపోయింది హెవీగా. సో ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయొచ్చు? సో మనం ఏ రకంగా ఈ గోల్డ్, సిల్వర్ని చూడాలి? అలాగే సిల్వర్ పాయింట్ చూసుకుంటే ఇప్పుడు ఇది సిల్వర్ వచ్చి 1,26,000కి వెళ్ళిపోయింది. సో అంతకుముందు లాస్ట్ వీక్ 10 డేస్ బ్యాక్ 1,10,000 ఉంది. ఇప్పుడు 1,26,000 అక్షరాలు వెళ్ళిపోయింది సిల్వర్. సో గోల్డ్ కన్నా కూడా సిల్వర్ ఫాస్ట్గా వెళ్ళిపోయింది. సో ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఏం చెప్తున్నాయంటే కంప్లీట్గా అన్సర్టనిటీస్ మనకి చెప్తున్నాయి. సో విపరీతమైన అన్సర్టనిటీ మార్కెట్లో ఉంది. రష్యా ఉక్రెయిన్ వార్ ఏదైనా కన్క్లూడ్ అవుతుందేమో అని అందరూ అనుకున్నాం. కానీ అక్కడ కూడా కన్క్లూడ్ అవ్వకపోవటం వల్ల ఇవి బాగా హై రేట్లు పెరుగుతున్నాయి ఇవాళ. సరే దీని తర్వాత చూసుకుంటే ఇప్పుడు వీటిని ఇప్పుడు సిల్వర్లో, గోల్డ్లో మనం నెక్స్ట్ ఇన్వెస్ట్ చేయొచ్చా? లేదా చేస్తే ఎలా చేయాలి? ఏంటి అనేది చూసుకుంటే ఇవాళన్న ఈ హై రేట్లో ప్రెజెంట్ అయితే కొంచెం బయింగ్ అయితే ఇమ్మీడియట్ ఐటమ్స్ కాకుండా నార్మల్ ఐటమ్స్ అయితే అవాయిడ్ చేయొచ్చు. ఎందుకంటే ఇంకా మ్యాక్సిమం హై వెళ్ళింది కాబట్టి కొంచెం మళ్ళీ 1 లాక్ వరకు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. సో ప్రెజెంట్ సిల్వర్, గోల్డ్ మీద చూసుకుంటే 1,25,000 గోల్డ్ ఉంది. అలాగే గోల్డ్ కానీ, సిల్వర్ కానీ, ఈటీఎఫ్స్ కానీ 1 గ్రామ్ గోల్డ్ కానీ అదే గ్రామ్స్లో కానీ కొనుక్కోవచ్చు. సో ఇవి కొంచెం బెటర్ రిజల్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే క్రూడ్ ఆయిల్ చూసుకుంటే ఇది కూడా 5,700 దగ్గర ఉంది. లాస్ట్ టైము ఇది 5,400 నుంచి నాన్ స్టాప్గా పెరిగింది లాస్ట్ వీక్. ఆ తర్వాత 5,500 దాకా వచ్చింది. సో ఇప్పుడు 5,700 ఆ రేంజ్లో ఉంది. ఇది కూడా ట్రెండ్ పాజిటివ్గానే చూపిస్తుంది. సో ఈ M6లో క్రూడ్ కానీ, గోల్డ్ కానీ, సిల్వర్ కానీ ట్రేడ్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఈ గోల్డ్ని మనం ఇంకా గోల్డ్ బాండ్స్లో కానీ షార్ట్ టర్మ్లో ఏదైనా బెనిఫిట్ ఏముంది అంటే గోల్డ్ ఈటీఎఫ్స్లో మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అలాగే గోల్డ్ కంపెనీస్ లైక్ టైటాన్ కానీ ఇలా మనకి గోల్డ్ కంపెనీస్ డీల్ చేస్తున్నారు కదా, అలాంటి కంపెనీస్లో కూడా చేసుకోవచ్చు. సో అలా కళ్యాణ్ జ్యువెలర్స్, టైటాన్, అలాగే జేసీ జ్యువెలర్స్, జాయలుకాస్ ఇలాంటి లిస్టెడ్ కంపెనీస్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం ద్వారా కూడా గోల్డ్లో కూడా ఎంటర్ అవ్వచ్చు.
సో ఇదండి గోల్డ్, సిల్వర్. ఈ నెక్స్ట్ మార్కెట్స్ చూసుకుంటే నెక్స్ట్ వీక్ కొంచెం అన్‌ప్రెడిక్టబుల్‌గా ఉంది గానీ, బట్ ఓవరాల్‌గా అయితే పాజిటివ్ చూపిస్తుంది. ఇప్పుడు 1,05,000 దాకా వెళ్ళింది. 1,10,000 అవుతుందా నెక్స్ట్ 1 మంత్‌లో అనేది కూడా ఇప్పుడు డౌట్‌ఫుల్‌గా ఉంది. ఎందుకంటే రూపీ వీక్ అవుతుంది ఇండియాలో. సో, రూపీ వీక్ అవుతుంది. అలాగే స్టాక్ మార్కెట్ నుంచి మనీ బయటికెళ్తుంది. సో, ఇవన్నీ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి. సో, వీటన్నిటి మీద గోల్డ్ కూడా అది పెరిగే అవకాశాలే కనపడుతున్నాయి. థ్యాంక్ యూ అండి. నమస్తే.